ఫోకస్ వెళ్ళింది. ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి బీజేపీలో ఉన్నారు, మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, సరే వద్దనుకున్నారు ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీ ఉంది, మీరు అందులో చేసి వచ్చినాయని కదా, జనసేన ఎందుకు కోరుకున్నారు? అంటే ఇక్కడుండే నా కార్యకర్తలు అందరూ కూడా జనసేనకే ప్రపోజ్ చేస్తున్నారు సార్. అందరూ కూడా ఇంచుమించులో ఈ రోజున ఇంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీ వైస్ చైర్మన్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే హానెస్టీ. రాజకీయాల్లో ఈవేళ ఎక్కడ మచ్చలేని నాయకుడి కిందే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనకి అండగా నిలబడదాం తప్పేముంది. కొన్ని ఇన్నర్ బాధలున్నాయి, మీడియా ముందు మనం చెప్పుకోవాల్సినంత అవసరం. అంటే మీ తప్పులను కప్పుపించుకోవడానికి, మీ ఆస్తులను కాపాడుకోవడానికి జనసేనలోకి వెళ్ళారన్నది జరుగుతున్న ప్రచారం. అవసరం ఉందా పెండెం దొరబాబు గారికి? సార్, నా ఆస్తులు కాపాడుకోవడం పరిస్థితి, నాకున్న ఆస్తులేమి అక్కడ ఆస్తులేమీ లేవు. జనాలు అనుకున్నట్టుగా ఒకవేళ మీరన్నా నా ఆస్తులు ఏంటని నేను చూపిస్తాను. జరిగిన ప్రచారం మీకు తెలుసా? అందుకని నా పార్టీలోకి వెళ్ళారు, గతంలో చేసిన తప్పులన్నీ కూడా కప్పుపుచ్చుకోవడానికి. సార్, రాజకీయంగా ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా ఇక్కడ నెగ్గాను. ఒక 50% ఓట్లు వేస్తే నేను నెగ్గుతాను. మిగతా 50% నా మీద ఏదోటి మాట్లాడుతూ ఉంటారు సార్. ఇవన్నీ సహజం సార్. ఇంకా అవన్నీ పట్టించుకుని మనం రాజకీయాల్లో ఎదురుకెళ్ళాలి. మనం త్రికరణ శుద్ధిగా ఉన్నామా లేదా, మనం ఎంతవరకు శాసనసభ్యుడిగా ప్రజలకు న్యాయం చేశాము. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో మీరున్నారు. ఈవేళ నియోజకవర్గం మొత్తం జల్లెడి పెట్టండి, ఏ ఒక్కరైనా సరే పెండెం దొరబాబు వల్ల నష్టపోయామని కానీ, పెండెం దొరబాబు మా దగ్గర రూపాయి తీసుకున్నాడని కానీ అని ఒక్కరి చేత అనిపించండి. ఎవరి ద్వారా వెళ్ళారు మీరు జనసేనలోకి? డైరెక్ట్ కాంటాక్టా, లేదా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? సామాజిక పరంగా ఇది బాగుంటుంది అనుకున్నారా? సామాజిక పరంగా ఇది బాగుంటుందని అనుకున్నాను, చేశాను. ఏంటి రూరల్ మీద ఫోకస్ పెట్టారట దొరబాబు గారు అక్కడ సీట్ కోసం? నిజమా? మొన్న ఏదో ఇల్లు అది కట్టారట కోట్ల రూపాయలు పెట్టి. సార్, ఇప్పుడు నాది రూరల్ కాన్స్టిట్యున్సీ సార్, పుట్టి పెరిగింది.